ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. మారేడుమిల్ అడవుల్లో రెండో రోజు కూడా కాల్పుల మోతమోగింది. నిన్న హిడ్మా చనిపోయిన సంఘటనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మరోసారి ఎదురు కాల్పులు జరగడంతో అక్కడ ఏఓబి స్టేట్ కమిటీ మెంబర్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ క్రాంతి పాటు మరో 6 చెప్పినట్లుగా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ లడ్హా గారు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో ఒకసారి విందాం. ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా టేక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ అరెస్ట్ సో మెనీ పీపుల్, ఇంపార్టెంట్ కార్డర్స్ ఎట్ వన్ టైం. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3 వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DBCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాము. లడ్డా గారు విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆయనతో పాటు ఏలూరు నుంచి DIG, విజయవాడ పోలీస్ కమిషనర్, కాకినాడ SP, కృష్ణా జిల్లా SPతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిన్న జరిగిన సంఘటనతో పాటు విజయవాడ, కృష్ణా జిల్లా, అదేవిధంగా కాకినాడలో, ఏలూరులో దొరికిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తూనే ఈ రోజు కూడా తెల్లవారుజామున మారేడుమిల్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఏఓబి స్టేట్ కమిటీ మెంబర్ టెక్ క్రాంతి చనిపోయాడని చెప్తున్నారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న దేవిజీ మనుషులు కానీ లేదా అక్కడ చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ టెక్ క్రాంతి చనిపోయినట్టుగా ప్రెస్ మీట్ లో లడ్డా గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే నిన్నటివరకు జరిగిన సంఘటన వరుసగా తీసుకుంటే నిన్న హిడ్మా సంఘటన జరిగిన తర్వాత ఏలూరు, కాకినాడ, అదేవిధంగా కృష్ణా జిల్లా, గన్నవరం ఆ ప్రాంతంలో ఎంత రైళ్లు జరిగాయి, ఎంతమందిని మీ పికప్ చేసామనే విషయాన్ని చూపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా హిడ్మాకి సంబంధించిన సెక్యూరిటీ, అదేవిధంగా దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ గ్యాంగ్స్ కానీ సెక్యూరిటీ సంబంధించిన సభ్యులుగానే లడ్డా గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ నుండి ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు విషయం ఆ ప్రశ్నపై వీళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకోవడానికి వచ్చారు. ఈ షెల్టర్ ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ ప్రజలు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఎక్కడ షెల్టర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంతమంది ఏఓబి అంటే ఆంధ్రాకి, ఒడిశాకి వెళ్ళడానికి కొంతమంది సముద్ర మార్గం ద్వారా వేరే దేశానికి కూడా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో తీసుకుంటే హిడ్మా చనిపోయారు, హిడ్మా పోస్ట్ మార్టం జరుగుతుంది. జరిగిన తర్వాత బాడీని హిడ్మా సొంత ఊరుకు పువ్వర్తికి పంపడానికి ఏర్పాట్లు చేస్తూనే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో టెక్ క్రాంతి గురించి కూడా కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు. ఇతను చాలా డేంజరస్ ఉంటాడు. శ్రీకాకుళం జిల్లా బాతుపురం చెందిన టెక్ క్రాంతి 1988లోనే పార్టీలోకి వచ్చారు. అక్కడి నుండి 2017 వరకు ఏఓబిలోనే యూజీలో ఉంటూ అక్కడ జరిగిన వరుస సంఘటనలు అంటే బలిమల విషయం కానీ లేదా పోలీసు మీద జరిగిన జాళ్లు కానీ, చిత్తూరు PS మీద జరిగిన అటాక్ల విషయంలో కానీ ఇటువంటి అన్నింటిలో కూడా టెక్ క్రాంతి ఉన్నారు. ఈ టెక్ క్రాంతి తర్వాత 2020లో ప్రమోషన్ మీద DKకి వెళ్లారు. ప్రస్తుతం DKలో ఉంటూనే ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే టెక్ క్రాంతికి ఆయనతో పాటు సమకాలికుడు ఉన్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ కూడా ఆయనతో పాటు కలిపి ఉంటున్నారు. వీళ్ళందరూ షెల్టర్ అంతా కూడా సీలేరుకి ఎగువగా ఉన్న కలిమెల, బలిమెల ఆ ప్రాంతంలో వీళ్ళుంటూ ఎక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఛత్తీస్గఢ్లో అయితే ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ కగారు, పోలీసు ఒత్తిడితో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏఓబికి తరలించి ఇక్కడ మైదాన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇచ్చి కొంతకాలం శబ్దంగా ఉండి ఇక్కడ ఆపరేషన్ చేయకుండా కేవలం షెల్టర్ జోన్గానే భావించి ఉంటే ప్రాణాలకు కొంతమంది మిగులుతాని ఉద్దేశంతో ఈ విధంగా వచ్చారా అనే విషయం మాత్రం పోలీసులు ధృవీకరించట్లేదు. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు ఇది ఎక్కడ కూడా ఫేక్ ఎన్కౌంటర్ కాదు, ఇది వాళ్ళందరూ వచ్చారు, మాకు ఎదురయ్యారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో జరిగిన దీంట్లోనే హిడ్మాతో పాటు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో కూడా కొంతమంది చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. కానీ పౌర హక్కుల సంఘాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఒక కొరియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
వీళ్ళందరూ కూడా ఇటు వచ్చారు. ఆ కొరియర్ మోసం చేయబట్టే పోలీసులు ఉచ్చులో పడ్డారనేది పౌర హక్కు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం దాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఇక మనం టెక్ తీసుకుంటే ఏఓబి ప్రాంతంలో డంపులన్నిటి కూడా ప్రసిద్ధి చెందిన దాంట్లో టెక్ క్రాంతి యొక్క హస్తం కనిపిస్తుంది. అతను కూడా ఆపరేషన్లో, మిలిటరీ ఆపరేషన్లో పర్టికులర్గా చాలా సీరియస్గా పనిచేస్తాడు. బలిమల విషయం కాదు, చాలా విషయాలు కూడా అతని ఉంటుంది. అతనికి సమకాలీనుగా ఉన్న బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ కూడా కొద్ది నెలల క్రితం, కొద్ది సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత ఇతని ప్రాబల్యం కొంచెం తగ్గిందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏఓబీలో పూర్తిగా లేదు అని భావించినా అక్కడక్కడి నుంచి ఒరిస్సా నుంచి వీళ్ళందరూ రావడం, అప్పుడప్పుడు షెల్టర్ తీసుకోవడం, అక్కడ ఒడిశాలో ఆపరేషన్ చేయడం కానీ, లేదా ఇక్కడ ఏఓబీల ప్రాంతాల్లో ఆంధ్రాలో షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో ఒత్తిడి పెరగడంతో వాళ్ళందరికీ ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద తీసుకుంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీ కోలుకోలేని దెబ్బ అనే విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో పువర్తి ఆ ప్రాంతంలో హిడ్మాకి పెట్టిన కోట. హిడ్మా అనే వ్యక్తి ఇంతవరకు చరిత్రలో తీసుకుంటే ఆయన ఎక్కడ కూడా మైదాన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఏ ఆపరేషన్ కూడా చేయలేదు. అతను పూర్తిగా అతను పట్టున్న టెరైన్ ఎక్కడైతే ఉందో ఆ కొండల ప్రాంతంలో అతను టోపోగ్రఫీ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలోనే ఇటీవల కాలంలో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆపరేషన్లో కేవలం అడవిలోనే దట్టమైన కొండలు, దట్టమైన అడవి మధ్యన చేశారు తప్ప మైదాన ప్రాంతంలో ఎక్కడ కూడా హిడ్మా యొక్క ఆపరేషన్ లేవు. ఎందుకంటే ఎక్కడైతే చెరువులో చేప అయితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో హిడ్మా కూడా అడవిలో మాత్రమే పవర్ఫుల్. బయటకు వస్తే అతను జీరో అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల అనుభవంలో మైదాన ప్రాంతాలకు వచ్చి ఏ ఆపరేషన్ కూడా చేయలేదు కాబట్టి ఇది కేవలం కొరియర్ మాటలు నమ్మి షెల్టర్ తీసుకోవడానికి మైదాన ప్రాంతాలకు వచ్చి బలైపడినది ప్రజా సంఘాల యొక్క ఆరోపణలు. కానీ పోలీసులు మాత్రం ఇదంతా అదేం లేదు, కేవలం షెల్టర్ తీసుకోవడానికి వచ్చారు. అతను కూడా సెక్యూరిటీ అందరూ తీసుకొని వచ్చి ఒకే దగ్గర ఉంటే డౌట్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమందికి కానూరు దగ్గర, కొంతమందికి విజయవాడలో, కొంతమందికి ఏలూరు, కొంతమంది కాకినాడలో డిఫరెంట్ ప్లేసుల్లో పెట్టుకొని మెయిన్ లీడర్లు అందరూ వచ్చారని చెప్తున్నారు. కానీ హిడ్మా సంబంధించిన సెక్యూరిటీ అంతా వచ్చారు, కానీ దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా ఇందులో ఉన్నారని చెప్తున్నారు. దేవ్జీ అంటే తిరుపతి, ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్, ప్రెసిడెంట్, సెక్రటరీ కాబట్టి అతను కూడా 3 ఊళ్ళుగా ఉన్న సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు అందరినీ వదిలిపెట్టి ముందుకు వచ్చారా అనేది మాత్రం కొంచెం అనుమానాస్పద అనే సమాచారం మాత్రం తెలుస్తుంది. ఇదంతా జరుగుతుంటే మరోవైపు మల్లోజు వేణుగోపాల్ కూడా ఈ రోజు ఒక ఆడియో కూడా, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికైనా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు, అందరూ కూడా బయటికి రండి, ప్రాణాలు కోల్పోవద్దు, దయచేసి రండి, మీరు ఎవరు సరెండర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా నాతో సంప్రదించండి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రండి, ప్రాణాలకు మాత్రం కోల్పోవద్దు, మనందరం బతికి బట్టకట్టి మన పోరాటాలు చేద్దాం, ప్రజలకి అనుకూలంగా మనం ఏ విధంగా ప్రజలు మన మీద విశ్వాసం పెట్టుకున్నారు, ప్రజలకు ఏం కావాలో విషయాన్ని మనం బతికుండి చేయాలి తప్ప ప్రాణాలు కోల్పోతే వచ్చేది లేదు అంటూ ఈరోజు మల్లోజు వేణుగోపాల్ గారు గడ్చిరోల్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है. पहले भी कुछ लोग अपने जान गंवाए हैं. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं. ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं. आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं. मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं. और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533.
ఇప్పటి వరకు మల్లోజు వేణుగోపాల్ గారు మాట్లాడిన వీడియో చూస్తాం. ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక నెంబర్ కూడా కింద ఇచ్చారు 88 సిరీస్తో, ఖచ్చితంగా మీరు అందరూ బయట రండి, నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కానీ వేణుగోపాల్ గారి మాటలు ఎంతవరకు ప్రజ్ఞాతున్న మావోయిస్టులు నమ్ముతారా అనేది మాత్రం ప్రశ్నేది. అదేవిధంగా వేణుగోపాల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రజా సంఘాలు ఏ విధంగా వెల్కమ్ చెప్తాయనేది కూడా ప్రశ్నగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సిద్ధాంతంతో నమ్మి వెళ్ళిన వాళ్ళు చివరి వరకు అమరవలో అవ్వడానికే ప్రయత్నం చేస్తారు, కానీ ఇలాగా సరెండర్ అవ్వడం అనేది కాదు అనేది కొంతమంది వాదన. ఒకవేళ సరెండర్ అవ్వాలనుకున్న వెపన్స్ లేకుండా, వెపన్స్ తీసుకురాకుండా బయటకు సరెండర్ అవుతాం, వచ్చి బయట సరెండర్ మేము పోరాటాలు చేస్తూ ఉంటారు, కానీ ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అవడం అనేది మాకు కొంచెం ఆత్మహత్య చేసుకున్నట్లు కానీ భావిస్తూ ఉంటూ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు కానీ అదేవిధంగా వాళ్ళు సపోర్ట్ చేసిన ప్రజా సంఘాలు చెప్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పనితీరు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క టాలెంట్ని మిగతా రాష్ట్రాలన్నీ కూడా చూస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నెక్సల్స్ విభాగంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఎస్ఐబి అవ్వచ్చు, గ్రేహౌండ్స్ అవ్వచ్చు, స్పెషల్ పార్టీ, ఈ 3 కూడా కామ్గా ఉన్నాయి కాబట్టి ఏదో ఆపరేషన్ జరుగుతున్నది మాత్రం అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఎక్కువ ఎన్కౌంటర్ జరిగేది ఛత్తీస్గఢ్ లేదా ఒడిశా లేదా మహారాష్ట్ర లేదా తెలంగాణ, ఈ 4 స్టేట్లకే ఎక్కువ కల్పిస్తుంది ప్రాబల్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ జాబితాలో చేరడంతో దేశం మొత్తం మీద ఉన్న పోలీసులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క నెట్వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మెయిన్ హిడ్మా 6 రాష్ట్రాలకి మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు ఆ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేసడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక పనితీరుని చాలా మెచ్చుకోలుగా ఉంది. వాళ్ళ టాలెంట్ ఏ విధంగా ఉంది అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడడంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు చాలా పగడబందిగా చేయబట్టి హిడ్మా ఆపరేషన్ సక్సెస్ అయింది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే హిడ్మా చనిపోయిన మాత్రాన పార్టీ కొలాప్స్ అవుతుందా అన్నది మాత్రం దానికి ప్రశ్నకు జవాబు మాత్రం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సమస్య ఉంటే సమస్యలోంచి ఉద్యమం వస్తుంది కాబట్టి హిడ్మా చనిపోతే మరొకరు పుడతారు, మరొకరు పుడితే ఇంకొకరు పుడతారు, కానీ పార్టీకి మాత్రం వెంటనే కోలుకోలేదు కాబట్టి క్రమేపీ వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ పందాలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఎప్పుడూ ఒకటి మాట చెప్తుంటుంది, మావోయిస్ట్ పార్టీ అనేది ఫినిక్స్ పక్షి లాంటిది, అది ఎప్పుడు వస్తుందో అనే విషయం అలాగే ఎదురు చూస్తుంటాం. ఇది కూడా దీర్ఘకాల పోరాటం కాబట్టి ఖచ్చితంగా ముందుకు వస్తామని వాళ్ళు ఆశాభావం కనిపిస్తుంటుంది. హిడ్మా చనిపోయినంత మాత్రాన ఇంకా రాష్ట్రంలో, దేశంలో మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ఆగిపోయిందని మాత్రం పొరపాటు. ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం చెప్పాల్సింది ఏంటంటే గత 45 సంవత్సరాలుగా పార్టీ మనం అందరూ చూస్తూనే వస్తున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్న ఆఫీసర్లు కానీ, పార్టీలో పనిచేస్తున్న మెంబర్స్ కానీ, ఆ పార్టీని ఎదుర్కొంటున్న పోలీస్ ఆఫీసర్లు కూడా దీని రహస్య పార్టీతో యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేవారు. ఎందుకంటే ఆఫీసర్లు ఎప్పుడు ఏ క్షణంలో అయినా పార్టీ నుంచి మనకి ఉపద్రవం వస్తున్న ఉద్దేశంతోని చాలా జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తూ తక్కువ మాట్లాడి ఎక్కువ ఆపరేషన్ చేసే ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎఫెక్ట్ తగ్గిపోవడంతో ఆఫీసర్లో కొంత దాన్ని మనం చెప్పొచ్చో చెప్పకూడదు కానీ కొంచెం రిలాక్స్ వస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు యూనిఫామ్ లేకుండా సెక్యూరిటీ ప్రెజర్స్ తీసుకొని సెక్యూరిటీ నామ్స్ ప్రకారం వెళ్ళే ఆఫీసర్లు ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వచ్చి వాళ్ళు యూనిఫామ్లు వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవరైనా ఇక్కడ మాట్లాడడం అనేది కొంత అది ఇబ్బందికర పరిస్థితి. మనం అంటే శత్రువు చనిపోయాడే కదా అని బలంతో మనం ముందుకు వస్తే ఆ శత్రువు మరో రూపంలో మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మావోయిస్ట్ పార్టీ కూడా ఇన్ని సంవత్సరాలు సక్సెస్గా పోలీసుపై పైచి ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు దెబ్బతినడానికి ప్రధాన కారణం మనందరం కూడా అడవిలో ఉన్నాం. అడవిలో మన దగ్గర పోలీసులు రారు, అడవే మన బలం, అడవిలో ఉన్న ఆదివాసీల మన బలం అని నమ్మిన వాళ్ళు శత్రువు ఎంత దూరం నుండి వ్యక్తి కూడా దగ్గరికి వస్తాడు విషయం గ్రహించుకోబట్టే ఈరోజు పార్టీ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇదే పరిస్థితి ఇకపై పోలీసు శాఖ కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా పోలీస్ శాఖలో ఉన్న నేటి తరం అంటే గత జనరేషన్ ఆఫీసర్లు కాకుండా ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ ఆఫీసర్లు, కొత్తగా వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి ఆఫీసర్, కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్ వరకు కూడా ఈ ఉద్యమం ఇంకో రూపంలో రావచ్చు. ఆ ఉద్యమం ఇంకో రూపంలో వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దీంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని అంటే కేవలం 5 రూపాయలు కాకుండా తెలివితేటల రూపంలో కానీ లేదా ఇంకో రూపంలో కానీ అణిచివేయడానికి ఒక ధైర్యం వస్తుంది. లేదు శత్రువు చనిపోయాడు కాబట్టి ఇంకా మనం పూర్తిగా రిలాక్స్గా ఉండొచ్చు అనుకుంటే ఇంకొకసారి రూపం వస్తే ఇప్పుడున్న జనరేషన్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఇంకా రాబోయే తరంలో వచ్చిన పోలీస్ ఆఫీసర్కి ఈ సమస్య పరిష్కారం దొరకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఇబ్బందులు పడడం కాదు, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పడేలాగా చేస్తారు. ముమ్మడి వరకు కాదు, ఇప్పుడు మనం జరుగుతున్న మారేడుమిల్లి జరుగుతున్న అడవిలో కూంబింగ్పై, అడవిలో జరుగుతున్న ఎన్కౌంటర్పై విశ్లేషణ. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.